నేటి ఆడపిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా తెలివిగా ఉన్నారు. చదువులోనే కాదు అన్ని విషయాల్లోనూ బాయ్స్ తో పోటీ పడుతున్నారు. స్వేచ్ఛ విషయంలో కూడా ఎంతో ముందడుగు వేశారు. కానీ ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి కొంతమంది అమ్మాయిల తీరు మారిపోతుంది. ఎంతలా అంటే నాన్నే జీవితమని బ్రతికే వాళ్ళు యుక్త వయసుకు వచ్చేసరికల్లా మారిపోతున్నారు. ఎంత చులకనంటే నాన్న వాళ్ళ దృష్టిలో విలనైపోతున్నారు. కానీ నాన్న మాత్రం శిఖరం. ఆ శిఖరం మీదే తన పిల్లలను నిలబెట్టుకుంటారు. ఆయన చనిపోయే వరకు వారిని దించరు. ప్రాణం పెట్టి మరీ పోషిస్తూ ఉంటారు. అందులో ఆడపిల్లలు ప్రతి తండ్రికి స్పెషల్. ఎందుకంటే ప్రతి కూతురులోనూ అమ్మని చూసుకుంటారు. కానీ వాళ్ళు మాత్రం అతన్ని గుండెల మీద తన్నేసి వెళ్లిపోతున్నారు. అందరినీ అనటం కాదు, కొంతమంది సమాజంలో ఈ పోకడను తెలిపే ఈ నిజమైన కదా మీరు కూడా తెలుసుకోండి. రాత్రి 12 గంటలు కావస్తుంది. కానీ దివ్య మాత్రం పడుకోలేదు. గదిలో చాటింగ్ చేస్తూ ఉంది. బయట ఏదో చప్పుడు అనిపిస్తే మెల్లగా తలుపు తీసింది. సోఫాలో కూర్చొని తన తమ్ముడు, అమ్మ, నాన్న ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. చూసి వెంటనే డోర్ వేసేసింది. కొద్దిసేపటి అయిన తర్వాత తన తండ్రి వచ్చి డోర్ కొట్టాడు. కానీ తాను మాత్రం ఫోన్ చాటింగ్ లో బిజీగా ఉంది. దివ్య అని గట్టిగా పిలిచాడు. అయినా పలకలేదు. బహుశా పడుకుందేమోలే అనుకున్నారా ఆయన. డోర్ నెడితే లోపల నుంచి గడియ పెట్టుకొని ఉంది. మామూలుగా అయితే దివ్య గడి పెట్టుకోదు లోపల. తండ్రి డోర్ తీయమని కోరినా కూడా తీయలేదు దివ్య. బహుశా పడుకుందేమోలే అని ఫోన్ చేశాడు. ఫోన్ మోగగానే దివ్య లేచింది. లేచి ఫోన్ లిఫ్ట్ చేసింది. ఆ వెంటనే హ్యాపీ బర్త్డే తల్లి అంటూ చెప్పాడు నాన్న. థ్యాంక్స్ నాన్న అని చెప్పింది దివ్య. ఆ తర్వాత అదే ఫోన్ లోని సోదరుడు, తల్లి మాట్లాడారు. ఇంకా ఎక్కడో ఉన్నట్లు మాట్లాడతావేంటే, బయటికి రా, తమ్ముడు నీ కోసం కేక్ తీసుకువచ్చాడు అని చెప్పింది. బయటకు రాగానే రాత్రి 12 గంటల కూతురుతో కేక్ కటింగ్ చేయించారు తల్లిదండ్రులు. నాన్నేమో స్పెషల్ గిఫ్ట్ అంటూ ఒక ప్యాకెట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ చెప్పి మళ్ళా గదిలోకి వెళ్లి తలుపేసుకుంది దివ్య. దీంతో పడుకోనియమని దివ్య తండ్రి భార్యతో అన్నాడు. సరే అని వాళ్ళు కూడా కేక్ తినేసి పడుకున్నారు. కానీ దివ్య మాత్రం లోపలికి వెళ్లి మళ్లీ చాటింగ్ లో మునిగిపోయింది. ప్రతిరోజు దివ్య కాలేజీకి వెళ్తుంది, వస్తుంది. గదిలోకి వెళ్లి లాక్ చేసుకుంటూ ఉంటుంది. దీంతో ఆమె తండ్రి ఆలోచనలో పడ్డాడు. అలాగే అనుమానించాడు. ఎందుకంటే ఈ కాలం పిల్లలు ఎలా ఉన్నారో తెలుసు. కానీ తన కూతురు కదా అని అందరి తండ్రుల మాదిరిగానే నమ్మారు ఆయన. ఇంటర్ చదివే వరకు నాన్న అనే పదం తప్ప దివ్యకు మరో పదం తెలియదు. నాన్న దగ్గరే గారాబం. తన స్థాయికి మించి ఏదంటే అది కొనిపెట్టారు ఆయన. చిన్నప్పటి నుంచి నాన్న ఉంటేనే తింటా అనేది. నాన్న కావాలని గొడవ చేసేది. పెద్దయ్యాక కూడా నాన్న లేకుండా భోజనం చేసేది కాదు. నాన్నకు చిన్నపాటి జ్వరం వచ్చినా వణిగిపోయేది. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది దివ్య. నాన్న మాత్రం తనకి ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నాడు. ఇక బీటెక్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. సమ్మర్ హాలిడేస్ లో ఎక్కడికైనా వెళ్దామా అని దివ్యను అడిగాడు తండ్రి. ఇంత ఎండలో ఎందుకు నాన్న అని చెప్పింది దివ్య. అదేనమ్మా, ఏదైనా చల్లటి ప్రాంతానికి వెళదాం. మళ్ళీ కుదురుతుందో లేదో, నువ్వు అమెరికా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నావు కదా అన్నాడు. లేదు నాన్న, నాకు చాలా పనులున్నాయి. నాకు అసలు మంచి కాలేజీలో అడ్మిషన్ వస్తుందో రాదో అని చెప్పింది దివ్య. నువ్వు ఫీజుల గురించి భయపడకు, నేనున్నా కదా, నీ కోసం స్పెషల్ అకౌంట్ లో డబ్బులు దాచాను. నీ పేరు మీద ఫ్లాట్ కూడా ఉందని చెప్పాడు నాన్న. లేదు నాన్న, ఇప్పుడు బయటికి వెళ్లే మూడు ఏది లేదని చెప్పింది. ఇక రోజు వేషాపనికని చెప్పి వారం రోజులుగా ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి సాయంత్రానికి కానీ తిరిగి వచ్చేది కాదు. నాన్న ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. కేవలం ఈవినింగ్ వస్తానని మాత్రమే రిప్లై ఇచ్చేది. అయితే ఓ రోజు ఉదయం ఆఫీస్ కు బయలుదేరాడు దివ్య తండ్రి. అందరికీ బాయ్ చెప్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత బ్యాగ్ తీసుకొని బయటకు బయలుదేరింది దివ్య. తల్లి చూసి బ్యాగ్ ఎందుకని అడిగింది. అప్పటికే గేట్ వరకు వెళ్లిపోయింది దివ్య. డ్రై క్లీనింగ్ ఇస్తాను, కాస్ట్లీ బట్టలన్నీ పాడైపోతున్నాయి అని చెప్పింది. అయితే బ్యాగ్ ఎందుకు, రెగ్యులర్ గా తీసుకువెళ్లే సంచిలో తీసుకుపోవచ్చుగా అని చెప్పింది తల్లి. చాలా బట్టలు ఉన్నాయని చెప్పి గేట్ వేసి వెళ్లిపోయింది దివ్య. తల్లేమో పనిలో మునిగిపోయింది. కానీ ఎంతసేపటికి ఇంటికి రాలేదు దివ్య. ఇంతలో దివ్య తండ్రి తన భార్యకు కాల్ చేశాడు. దివ్య ఏం చేస్తుందని అడిగాడు. అప్పుడు కానీ ఆమెకు గుర్తు రాలేదు. పక్కనే ఉన్న డ్రై క్లీనింగ్ కి బట్టలు ఇచ్చి వస్తానని చెప్పి వెళ్ళింది. ఇంతవరకు రాలేదు అని చెప్పింది. బహుశా ఫ్రెండింటికి వెళ్ళిందేమో అని చెప్పి కవర్ చేసేసింది. ఆ తర్వాత కొడుకును అక్కడికి పంపించింది. కానీ అసలు దివ్య షాప్ కే రాలేదని చెప్పారు షాప్ వాళ్ళు. వెంటనే ఇంటికి వచ్చి అదే విషయాన్ని అమ్మతో చెప్పాడు కొడుకు. ఇక తల్లి కంగారు పడి భర్తకు కాల్ చేసింది. భయపడ్డ తండ్రి ఇంటికి వచ్చేశాడు. ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఇక దివ్య క్లోజ్ ఫ్రెండ్స్ కూడా కాల్ చేశారు. ఎవరిని అడిగినా తెలియదని చెప్పారు. తల్లిదండ్రులిద్దరూ చాలా భయపడ్డారు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పి భర్తకు చెప్పింది. ఒక్కసారిగా భార్య వైపు చూశాడు. తాను ఎప్పుడో అనుమానించిన విషయం ఇప్పుడు నిజమైందేమో అని అనుకున్నాడు. దివ్య గదిలోకి వెళ్లి చూశాడు. తన ల్యాప్టాప్ పక్కనే ఒక వైట్ పేపర్ కనిపించింది. దానిలో ఒక కుర్రాడితో దివ్య దిగిన ఫోటో ఉంది. ఇద్దరు చాలా క్లోజ్ గా నిలబడి ఫోటో దిగారు. ఆ పేపర్ లో ఏదో రాసి ఉంది. అది చదవడం మొదలు పెట్టాడు తండ్రి. ఈ ఫోటోలో ఉన్న కౌశిక్ నేను ప్రేమించుకున్నాం. మీరు ఒప్పుకోరని నాకు తెలుసు. ప్రేమించామని చెప్పిన పిల్లల్ని చంపేస్తున్నారు. నాకు మీకన్నా నా ప్రేమే ముఖ్యం. మీరు ఈ లెటర్ చూసే సమయానికి మా పెళ్లైపోయి ఉంటుంది. మా కోసం వెతకొద్దు. దయచేసి పోలీసులకు ఫిర్యాదు చేయొద్దు. కింద ఇట్లు దివ్య అని రాసి ఉంది. అంతే. ఆ తండ్రి గుండెలు పగిలిపోయాయి.
మొదలయ్యాయి. కూతురు లేచిపోయిందని తెలిసి ఎంతో మనోవేదనకు గురయ్యాడు. కానీ ఎవ్వరికీ చెప్పలేదు. చివరికి తన భార్యకు కొడుకు కూడా చెప్పలేదు. గదిలో నుంచి బయటికి రాగానే దివ్య ఎక్కడికి వెళ్ళిందని అడిగారు. దివ్య బాగానే ఉంది, ఎవరైనా అడిగితే సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి ఢిల్లీ వెళ్ళిందని చెప్పమన్నాడు. వాళ్ళు కూడా అలానే చెప్పారు. అయితే ప్రతిరోజు దివ్య తండ్రి కూతురి గదిలోనే పడుకునేవాడు. ఓ రోజు తెల్లవారేసరికి కూతురి గదిలోనే ఫ్యాన్ కి ఉరేసుకున్నాడు తండ్రి. అంతే, అంతా తలకిందులైపోయింది. అయితే తండ్రి చనిపోయిన నెల తర్వాత ఇంటికి వచ్చింది దివ్య. తమ్ముడు దూరం నుంచి చూసి నవ్వుతూ అమ్మ అక్క వచ్చిందని చెప్పాడు. కూతురిని చూడగానే ఎలా ఉన్నావమ్మా అంటూ అడిగింది తల్లి. నేను బాగానే ఉన్నమ్మా, మీరు ఎలా ఉన్నారు, నాన్న ఎక్కడమ్మా అని అడిగింది దివ్య. ఛీ, ఆ నీచుడి పేరు ఎత్తకని కూతురిని పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది తల్లి. నాన్నని ఎందుకు తిడుతున్నావు, ఏమైంది అని అడిగింది. తల్లి చూపుడు వేలును ఒక గోడ వైపు చూపించేసింది. దివ్య తండ్రి ఫోటోకు దండ వేసి ఉంది. అంతే, అది చూడగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది దివ్య. అదేంటమ్మా, ఎందుకని అడిగింది. ఆ నీచుడు బతకొద్దు, నీ మీద ప్రేమను చూపిస్తుంటే నిజమే అనుకున్నాను, వాడొక దుర్మార్గుడు అని తిడుతుంది తల్లి. మళ్ళీ ఏమైందని అమాయకంగా అడగగా నాకు అంతా తెలుసమ్మా, నువ్వు నాకు ఏమీ చెప్పనక్కర్లేదని చెప్పింది. నాన్న గదిలో ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోయాడని తమ్ముడు చాలా కూల్ గా చెబుతుంటే దివ్యకు మళ్ళీ మతిపోయింది. నాన్న చనిపోతే అసలు బాధ లేకుండా మాట్లాడుతున్నారేంటనుకుంది దివ్య. అప్పుడే తల్లి చెప్పింది, నాన్న చనిపోయే ముందు ఓ లేఖ రాశాడు, ఇదిగో ఇది గాని చదివితే నువ్వు కూడా తిడతావని ఆ లెటర్ ని దివ్య చేతిలో పెట్టింది తల్లి. దివ్య తండ్రి చనిపోయే ముందు కుటుంబానికి రాసిన లేఖ అది. ఆ లేఖలో నన్ను క్షమించండి, దివ్య ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణం నేనే. నేను చాలా ఏళ్లుగా దివ్యను లైంగికంగా వేధిస్తున్నాను. నా వేధింపులు ఎక్కువ కావడంతో భయపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది దివ్య. నా గురించి ఎవరికన్నా చెబుతుందేమో అని భయపడి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నన్ను క్షమించండి, మీరంతా జాగ్రత్త అని రాసి ఉంది. అంతే, ఆ లెటర్ చదివి దివ్య కుప్పకూలిపోయింది. తల్లి మాత్రం నువ్వు ఏడవకు, నీచుడు బాగానే చచ్చాడు, నాకు తెలిస్తే నేనే చంపేదాన్ని. దూరం నుంచి వచ్చావు, నువ్వు వెళ్లి స్నానం చేసిరామ్మా, ఇక నుంచి అయినా మనం హాయిగా ఉందామని చెప్పింది. దివ్య ఏడుస్తూ ఏడుస్తూ తన గదిలోకి వెళ్లిపోయింది. తన గది మొత్తం నీటుగా సర్ది పెట్టి ఉంది. ఓ మూలన నాన్న పుట్టినరోజప్పుడు ఇచ్చిన ఒక గిఫ్ట్ ఉంది, కానీ అది ఓపెన్ చేసినట్లు కనిపించింది. ఆ గిఫ్ట్ ఏంటో తీసి చూసింది దివ్య. అందులో ఓ ఖరీదైన వాచ్ ఉంది. తన పుట్టినరోజు కోసం తెచ్చాడు నాన్న. ఆ రోజు తను ప్రియుడి మోజులో పడి దాన్ని విప్పి చూసే ఓపిక కూడా లేకుండా పోయింది దివ్యకు. ఏడుస్తూ ఈ రోజు ఓపెన్ చేయగా ఆ బాక్స్ కింద మరో లెటర్ ఉంది. పెద్ద లెటర్ ఉంది, నాన్న రాసిందే. సరిగ్గా చనిపోయిన రాత్రి తన గదిలో కూర్చొని రాసి ఉంటాడనుకుంది దివ్య. అమ్మా దివ్య, ఈ లేఖ మొదట నువ్వే చూడాలనుకుంటున్నాను, బహుశా నువ్వే చూస్తున్నావు అనుకుంటున్నాను. ఏంటి తల్లి, నీ ప్రేమ వద్దని నేను నిన్ను చంపుతానా? ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నువ్వు ఇంటర్ వరకు నేను లేకుండా ఒక్కరోజైనా భోజనం చేశావా? నేను నీకు విలన్ లా కనిపిస్తున్నానా? నేను నిన్ను చంపేంత రాక్షసుడున్నా? నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. నిన్ను తల్లి అని తప్ప ఇంకేమైనా పిలిచానా? మా అమ్మవరా నువ్వు. నిన్ను కష్టపట్టే పని ఎప్పటికీ చేయను నేను. ఇప్పుడైనా సరే నా కూతురు లేచిపోయిందంటే అందరూ నిన్ను తప్పుపడతారు. అందుకే నేనే లైంగిక వేధించాను, నా వల్లే భయంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది అని రాశాను. ఇక నిన్ను ఎవ్వరూ తప్పుపట్టరు, నువ్వు హాయిగా బ్రతుకు. కానీ నువ్వన్న మాట మాత్రం నాకు, అది నేను స్వర్గంలో ఉన్నా నరకంలో ఉన్నా గుండెలను పిండేస్తుంది. నిన్ను నేను చంపుతానా? నీ ప్రేమకు నేను అడ్డా? మీ అమ్మ నిన్ను 9 నెలలే మోసింది, కానీ నిన్ను 22 ఏళ్లు పెంచాన్రా. నీకు చిన్న జ్వరం వస్తేనే నేను నిద్రపోలేదు. నేను సంపాదించే ప్రతి రూపాయి నీకే. నువ్వు ఎంతో ఖరీదైన బట్టలేసుకునేదానివి. తమ్ముడికి కూడా నేను మామూలువే కొనిపెట్టాను. నేను కూడా మామూలు బట్టలే వేసుకున్నాను. రూపాయి పోగేసి నేను నీ కోసం ఎంతో డబ్బు పొదుపు చేశాను. నువ్వు అమెరికా వెళ్లాలని. ఇప్పటికైనా అమెరికా వెళ్ళు. కానీ ఎవరో ఆవారగాడి కోసం నాన్నని ఇంత మాట అన్నావు చూడు, అది నన్ను నిద్రపోనివ్వలేదు. నువ్వు రాత్రి సమయంలో మెలకువగా ఉన్నప్పుడు కూడా నాకు అనుమానం వచ్చింది. ప్రేమలో పడ్డావనుకున్నాను. కానీ నేను కూడా అందరి తండ్రిల మాదిరిగానే పిచ్చివాడిని. నా కూతురు అలాంటి పని చేయదనుకుంటాను. నన్ను మించి నువ్వు ప్రేమించిన వాడు జాగ్రత్తగా చూసుకుంటాడా? నిజం చెబుతున్నాను, దేవుడు కూడా కన్న తండ్రిని మించి ఏ కూతురిని చూసుకోడు. నువ్వు పుట్టిన దగ్గర నుంచి నేను నిన్ను ఎంత ప్రాణంగా చూసుకున్నానో నీకు తెలుసు. కానీ ఏడాది క్రితమో 2 ఏళ్ల క్రితమో పరిచయమైన వాడు తండ్రి కంటే ఎక్కువగా చూసుకుంటాడా? కూతురంటే మళ్ళీ పుట్టిన అమ్మరా. ఐ లవ్ యూ అని చెప్పి 4 సినిమాలకు తిప్పితే కేరింగ్ గా చూసుకున్నట్టు కాదు. అది మీ వయసు ప్రభావం, సమాజం వల్ల వచ్చిన మీ తప్పుడు ఆలోచనలు. నేను చనిపోయినా సరే నువ్వు మాత్రం నిందపడకుండా హాయిగా బ్రతుకు. నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలియదు తల్లి, కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. నువ్వు ప్రేమించిన
వాడి కంటే మీ నాన్న ఎప్పుడూ ఒక మెట్టు పైనే ఉంటాడు. నువ్వు ప్రేమించి వెళ్ళిపోయావు. నీకు చెడ్డ పేరు రావద్దని నా మీద నింద వేసుకున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండు తల్లి, కానీ అమెరికా వెళ్లి మాత్రం చదువుకో. చదివే నీకు మంచి జీవితాన్ని ఇస్తుంది. ఒక్క నాన్న కోరిక తీరుస్తావు కదూ, ఇట్లు మీ నాన్న అని రాసి ఉంది. ఆ లేఖ చూడగానే కన్నీరు మున్నీరు అయింది దివ్య. కూతురిని చూసి దివ్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది తల్లి. నువ్వెందుకు ఏడుస్తున్నావు? మీ నాన్న లాంటి వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉంటారు. పైకి దేవుడిలా కనిపించే సైకోలు. నువ్వు ఏడవద్దు తల్లి అంటూ ఆమె కూడా కూతురిని పట్టుకొని ఏడ్చేసింది. తల్లి కూతురిని పట్టుకొని ఏడుస్తుంటే తల్లిని ప్రశ్నించింది దివ్య. నాన్న నన్ను లైంగికంగా వేధించాడంటే ఎలా నమ్మావమ్మా? నేను కూడా నాన్నను అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు భార్యగా కూడా అర్థం చేసుకోలేకపోయావు. నాన్న దేవుడమ్మా, నాన్న తప్పు చేయలేదని చెప్పడంతో తల్లికి మాట రాలేదు. ఆ లేఖను తల్లికి చూపించింది. అంతే, ఒక్కసారిగా అందరూ గట్టిగా ఏడ్చేశారు. కానీ దాని వలన ఉపయోగమే లేదు. తండ్రి ఫోటోకి దండం పెట్టిన దివ్య, నీ చివరి కోరిక తీరుస్తాను నాన్న, నేను అమెరికా వెళ్లి చదువుకుంటానని చెప్పింది. తల్లి మాత్రం తన భర్తను ఎంత మాటలన్నాను, నేను కూడా అర్థం చేసుకోలేకపోయాను అంటూ రోధించడం మొదలుపెట్టింది. ముగ్గురు ఏడుస్తూనే ఉన్నారు. ఈ ప్రేమలు దోమలు కాదు, ముందు కెరీర్ మీద దృష్టి పెట్టాలి. అమ్మా నాన్నలను మించిన ప్రేమ ఎక్కడా దొరకదు. నిజంగా ప్రేమించిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలనుకుంటే ముందు జీవితంలో ఎదగండి. లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రులను ఒప్పించండి. చిన్న వయసులో పుట్టేవి ప్రేమలు కాదు, ఆకర్షణలు మాత్రమే. నాన్న ఎప్పటికీ నాన్నే. నాన్న ప్రేమను బందీ చేయడం ఎవరి తరం కాదు, అది నాన్నకే సాధ్యం. ఇక ఈ స్టోరీపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.